హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు హాంటెడ్ ప్లేస్ గురించి చాలా చూసాం, చాలా విన్నాం. హాంటెడ్ హౌసెస్లో గురించి కూడా చేసాం. కానీ ఫస్ట్ టైం మా ఛానల్లో ఇండియాలో ఉన్న హాంటెడ్ హౌసెస్ అండ్ హైవేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు హైవేస్ అంటే ఒక పాడుపడిన ఇల్లు ఉంటే మనం అవాయిడ్ చేస్తాం, కానీ హైవేస్ అవి మన నీడ్ కోసము మన డైలీ ట్రావెల్ చేస్తూనే ఉంటాం. సో కానీ ఆ రోడ్ ఈ హాంటెడ్ హౌసెస్ అయితే చూడకుండా వెళ్ళిన వాళ్ళకి తిరిగి రావడం కూడా కష్టమైతే ఇప్పుడు మీకు చూపించబోయే స్టోరీస్లో ఎన్నో ఉన్నాయి. మీ నెక్స్ట్ జర్నీ కూడా రీథింక్ చేయాలా చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టోరీ 1. జమ్మూ శ్రీనగర్ హైవే. ఒక మ్యారీడ్ కపుల్ నైట్ టైంలో ట్రావెల్ చేస్తున్నారు. సడన్గా వాళ్ళకి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. కొంచెం ముందుకు వెళ్ళగానే కార్ సడన్గా బ్రేక్ డౌన్ అయ్యింది. హస్బెండ్ బయటికి వెళ్ళి చెక్ చేస్తాడు. వైఫ్ని బయటికి రాకు అని చెప్పాడు. ముందుకు వెళ్ళిపోతాడు. కానీ కొన్ని మినిట్స్ తర్వాత కాల్ పిక్ చేయడు. సిగ్నల్ లేదు. అప్పుడే ఠక్ 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 అనే సౌండ్. ఎవరో కారు మీద కొట్టాలా. పోలీసు వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా మా దగ్గర రండి అని చెప్తారు. కానీ క్యూరియాసిటీతో ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. షాక్ అయిపోతారు. కారు మీద ఒక నల్ల శారీలో ఉన్న అమ్మాయి. ఆమె చేతిలో తన హస్బెండ్ తల. ఆ హెడ్తో కార్ని కొడుతుంది. ఆ షాక్ని హ్యాండిల్ చేయలేక ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ ఏరియాలో స్టోరీ ఏంటంటే ఒక బ్లాక్ శారీ రెడీ బేబీతో లిఫ్ట్ అడుగుతుంది. లిఫ్ట్ ఇవ్వకపోతే యాక్సిడెంట్కి కాజ్ అవుతుంది. ఎవరు నైట్ తర్వాత రోడ్కి వెళ్ళరు.